హాయ్ ఫ్రెండ్స్, లిటిల్ హార్ట్స్ మరో మలయాళం సినిమా ఫీల్ గుడ్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆర్డిఎక్స్ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న షేన్ నిగమ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. అతని తండ్రి పాత్రలో బాబురాజ్ బేబీ పాత్రలో నటించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. బేబీ భార్యను కోల్పోయిన తర్వాత తన కొడుకుని ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు. చిన్నతనంలోనే తల్లి చనిపోయినా సరే తండ్రిలోనే అమ్మ నాన్న ఇద్దరిని చూసుకుంటూ బతుకుతూ ఉంటాడు బేబీ కొడుకు సిబి. అయితే సిబి తన తండ్రి ఫ్రెండ్ కూతుర్ని లవ్ చేస్తూ ఉంటాడు. సిబి తండ్రి బేబీ తన చిన్ననాటి లవర్ని లవ్ చేస్తూ ఉంటాడు. ఆమెకి పెళ్ళై భర్త ఎటో వెళ్ళిపోతాడు. కూతురు మాత్రం ఉంటుంది. బేబీ లవర్ భర్త ఫ్రెండ్ వెంటబడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరిని కలవకుండా చేయాలని చూస్తూ ఉంటాడు. అలాగే మరో పక్క సిబి ప్రేమిస్తున్న అమ్మాయి అన్న ఒక అబ్బాయిని లవ్ చేస్తూ ఉంటాడు. ఇది ఒక గే లవ్ స్టోరీ. ఇలా 3 లవ్ స్టోరీలు ఉంటాయి. సిబి లవ్ స్టోరీ, సిబి తండ్రి బేబీ లవ్ స్టోరీ, అలాగే సిబి లవర్ అన్న లవ్ స్టోరీ. ఈ 3 లవ్ స్టోరీలకి ఎలాంటి ముగింపిచ్చాడు, ఈ 3 లవ్ స్టోరీలు ఎలా ముగిశాయి, సక్సెస్ అయ్యాయా ఫెయిల్ అయ్యాయా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. లిటిల్ హార్ట్ సినిమా చిన్న ఎమోషన్ని తట్టి లేపుతుంది. ఇవేమీ కొత్తవి కాదు, చాలా సినిమాల్లో మనం చూసినవే. కాకపోతే చెప్పిన విధానం కొంచెం కొత్తగా హిలేరియస్గా ఉంటుంది. ముఖ్యంగా హీరో తండ్రి బేబీ క్యారెక్టర్ బాగుంటుంది. బాబురాజ్ ఆ పాత్రని చాలా బాగా పోషించాడు. ఉదయమే లేచి ఎక్సర్సైజ్ చేస్తూ బాడీని మెయింటైన్ చేస్తూ తన లవర్ని కలుసుకొని తన ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశాలు చూడడానికి చాలా హిలేరియస్గా బాగుంటాయి. కొడుకుతో అతను ప్రవర్తించే తీరు, ఇన్స్టాలో రీల్స్ చేసే విధానం ఇవన్నీ ఆకట్టుకుంటాయి. అలాగే సిబి పాత్రలో షేన్ నిగమ్ కూడా చాలా బాగా చేశాడు. అతనికి ఆర్డిఎక్స్లో హీరోయిన్గా చేసిన మహిమా నంబియార్తోనే ఈ సినిమాలో కూడా కాంబినేషన్ ఇవ్వడం విశేషం. వాళ్ళిద్దరి జంట ఆకట్టుకుంటుంది. రెంజీ ఫనిక్కర్ కూడా జాన్సన్ పాత్రలో ఆకట్టుకుంటాడు. చాలా బాగుంటుంది ఈ సినిమా. ఇక జాయ్ పాత్రలో వేదాంతం వల్లిస్తాడు షమ్మీ తిలకన్. ఈ జాయ్ పాత్ర క్లైమాక్స్ని బాగా ముగిస్తుంది. ఒక మంచి సినిమాని, ఫీల్ గుడ్ సినిమాని చూడాలనుకుంటే ఈ సినిమాని చూడొచ్చు. కాకపోతే ఇందులో 3 డిఫరెంట్ లవ్ స్టోరీలు ఉంటాయి. ఒకటి నార్మల్ అయితే, ఒకటి అబ్నార్మల్, ఒకటి మాత్రం భారతదేశంలో అస్సలు ఒప్పుకొని ప్రేమ. ఇలా 3 లవ్ స్టోరీలని దర్శకుడు చక్కటి ముగింపులతో ముగిస్తాడు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఏరియల్ షాట్స్ అదిరిపోతాయి. అలాగే అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. పాటలు అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి. అవి ఇబ్బంది పెట్టవు, అలాగని గుర్తుండిపోవు. ఇది ఒక మంచి సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.